హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ హోమ్ కిచెన్ అండి. చూడండి ఈరోజు వచ్చేసి నేను పార్ట్ నెక్ పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. చూడండి మీ దగ్గర ఉన్న పార్ట్ నెక్ బ్లౌజ్‌ని కరెక్ట్‌గా కొలతగా ఉన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఇలా పేపర్ పైనే కట్ చేయండి. ఫస్ట్ కరెక్ట్‌గా వేసుకోండి పేపర్ పైన. ఇలా కరెక్ట్‌గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు పేపర్ పైనే కట్ చేయండి. కిందికి ఒక హాఫ్ ఇంచు వదిలేయండి. చూడండి ఇలా మనము ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి టిక్ మార్క్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకు వెనకకి గల్ల ఉంటుంది కదా, చూడండి ఇలా మనము ఒక స్కెచ్ కానీ పెన్ కానీ లేదా చాక్ పీస్ కానీ తీసుకొని చక్కగా రౌండ్ ఆఫ్ అనేది చెయ్యండి. గల్ల పైది కాకుండా కింద సైడ్ ఉంటుంది చూడండి, మనకు కింద సైడ్ది కొలత అనేది తీసుకొని గీసుకోండి. మీరు ఇలా మనము కింద సైడ్ది తీసుకోవాలండి. ఇలా చక్కగా పైన పొరది కాకుండా కింద పొరని పట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 4 వస్తుందండి ఎవరికైనా. ఇక్కడ కూడా చాలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది చేయండి. చాలా స్ట్రెయిట్‌గా చేయాలి అండి మార్కింగు. భుజాల దగ్గరికి వచ్చేసరికంటే కూడా స్ట్రెయిట్‌గా చేయాలి. నేను వివరంగా చెప్తానండి. ఇప్పుడైతే మీరు మార్కింగ్ అయితే చేయండి. ఇలా భుజాలకి ఒక హాఫ్ ఇంచ్ అటుగా వదిలేసి మార్కింగ్ అనేది చేయండి. చూడండి చంక భాగం వచ్చేసరికంటే హాఫ్ ఇంచు అలా ఏమీ వదలకండి. చంక భాగము కుట్టు ఎక్కడ ఉందో అక్కడనే మార్కింగ్ అనేది చేయండి. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది చేసిన తర్వాత మనము ఇప్పుడు అక్కడ సైడ్ కూడా మనము 2 ఇంచెస్ అనేది వదులుకోవాలండి. చూడండి 2 ఇంచెస్ కుట్లలోకి పోతుంది కాబట్టి మనకు 2 ఇంచెస్ అనేది వదులుకున్నానండి నేను. 2 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోండి. చక్కగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనము చంక భాగంకి కూడా చక్కగా మార్కింగ్ చేసుకున్నాం కదండి. చూడండి ఇప్పుడు ఇలా మనము ఆది బ్లౌజ్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్కేల్ తీసుకోండి. కంపల్సరీ స్కేల్ అనేది యూస్ చేయండి. అప్పుడే మనకు మార్కింగ్ చేయడం కరెక్ట్గా వస్తుంది, కట్ చేయడం కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం ఇంతకుముందు ఎలా టిక్స్ పెట్టుకున్నామో ఇక్కడెక్కడ అక్కడ వరకు అలా మార్కింగ్ చేస్తూ కరెక్ట్గా గీతలు అనేటివి గీసేసేయండి. చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే బ్లౌజ్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూడండి. అంటే బ్లౌజ్ రాని వాళ్ళకి ఈజీ మెథడ్లో చెప్పానండి నేను. కంపల్సరీ చూసి ట్రై చేయండి. చూడండి ఇక్కడ మనం మామూలుగా బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ తీసుకుంటాము. ఈ బ్లౌజ్కి మాత్రం అక్కడ చంక భాగంలో 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్గా గీసేసేయండి. చక్కగా రౌండ్ షేప్లో గీసేసేయండి. చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేసరికంటే నేను ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్ వదిలిపెట్టేశాను. 2.5 పెట్టుకున్నాను. అంటే నాకు 3 ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 వచ్చింది మనకు. టోటల్ కలిపితే నాకు ఇప్పుడు 6.5 వచ్చిందండి. కొందరు 2.5 కూడా పెట్టుకోవచ్చండి. 6.5 వచ్చింది కదా, నాకు 6 పెట్టుకున్నానండి. అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. నాకు షోల్డర్ అనేది చూడండి 3 పెట్టుకున్నాను. అలాగే మనకి భుజాల వెడల్పు 4 పెట్టుకున్నాను. చూడండి ఒకవేళ మీకు 5.5 వచ్చింది అనుకోండి, 5 పెట్టుకోండి. చంక భాగం అనేది నాకు 6.5 వచ్చింది కాబట్టి నేను 6 పెట్టుకున్నాను. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. 5 కంటే తక్కువగా వస్తే చంక భాగము మీరు 4 అలా పెట్టుకోకండి. 5.5 లాస్ట్ అండి. నాకు 6.5 వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసి 6 అనేది పెట్టుకున్నాను. మీకు అర్థమై ఉంటుంది. చూడండి ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోండి. మీరు ఫస్ట్ పేపర్ మీదనే కట్ చేయండి. డైరెక్ట్గా మీరు అస్సలు బ్లౌజ్ పైన కట్ చేయకండి, ఎందుకంటే బ్లౌజ్ పాడైపోతుంది. ఫస్ట్ పేపర్ పైన కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే బ్లౌజ్ పైన కట్ చేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ పాడైపోతే మళ్ళీ మనకు బాధగా అనిపిస్తుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అందుకే చెప్తున్నానండి, జాగ్రత్తగా మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసినా కానీ ఫస్ట్ పేపర్ పైన కట్ చేస్తేనే మనకు ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు బ్లౌజ్ పైన కరెక్ట్గా కట్ చేయగలుగుతాం. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకోండి.
మనకు రౌండ్ షేప్గా ఎంత బాగా వచ్చింది చూడండి, చక్కగా వచ్చేసింది ఇలా. అందుకే మీరు జాగ్రత్తగా మనకి నెక్ భాగం అనేది కట్ చేయాలి. చూడండి, ఇప్పుడు దీన్నే పెట్టేసి ముందు భాగం అనేది కట్ చేస్తామండి. నాకు ఈ పేపర్ అనేది సరిపోవట్లేదు, అందుకే నేను వేరే పేపర్ పైన కట్ చేసి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టాలి, పేపర్ అనేది సరిపోదు కాబట్టి, స్ట్రైట్ కటింగ్ కాదు కదండి. అలాగే ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చేతులు కట్ చేయండి, తర్వాతే ముందు భాగాన్ని కట్ చేయండి. అప్పుడు మనకు క్రాస్గా పెట్టుకున్నా కానీ సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 2 ఇంచులు మలుపుకున్నానండి. మనము 2 ఇంచులు అనేది మలుపుకోవాలి, ఎందుకంటే మనకు క్రాస్ పట్టీలు వస్తాయి కదండి. అందుకే 2 ఇంచులు కరెక్ట్గా కొలత తీసుకొని ఇలా మలిపేసి క్రాస్గా పెట్టుకోండి. పేపర్ని పెట్టుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ పేపర్ ఎలా ఉందో అలా షోల్డర్ వరకు కరెక్ట్గా గీసుకోండి. షోల్డర్ దాకా గీసేసి కొంచెం ఆగండి, కొంచెం ఆలోచించాలండి. షోల్డర్ వరకు గీసి ఇక్కడ కూడా చాలా పెద్దదిగా గీసేసేయండి ఇలా. కంపల్సరీ ఇక్కడ గమనించండి మీరు, నేను అక్కడ పై వరకు గీసాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చంక భాగం కూడా కరెక్ట్గా గీసుకోండి మీరు. ఇలా షోల్డర్ వరకు గీసేసేయండి. చూడండి, ఇలా మనకు గీసిన తర్వాత ఇప్పుడు మనము ఈ పేపర్ని తీసేసేయండి. తీసిన తర్వాత మనకి ఇలా కొంచెం గీయండి, మొత్తం గీసేసేయకండి, కొంచెం అలా మనకు తెలవడానికి. మనం ముందు భాగం ఉంటుంది కదండి, కుడి సైడ్ ముందు భాగంని తీసుకొని మనకి ఉక్సు పట్టి వరకు కాకుండా, ఉక్సు పట్టి అయినా కాజా పట్టి అయినా అక్కడి వరకు కాకుండా ఇక్కడ మన కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు షోల్డర్ నుండి ఇలా లాగి పట్టి గుంజకండి. అది ఎక్కడ వరకు మామూలుగా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి, మొత్తం మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అలా రౌండ్గా గీసేసేయండి. చూడండి, ఇప్పుడు నాకు వచ్చేసి ఇది చూపిస్తున్నాను మీకు, టేప్తో చూపిస్తున్నాను, 6.5 వచ్చిందండి. చూడండి, ఇప్పుడు మనము మన కొలత బ్లౌజ్ తీసుకొని మనకు క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉంది అనేది కొలుచుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక కుట్టు అనేది ఉంటుంది క్రాస్ పట్టికి, ఉక్స్ పట్టికి. ఇక్కడ ఉక్స్ పట్టి క్రాస్ పట్టి వరకు, క్రాస్ పట్టు ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి, కింద వచ్చేసరికంటే ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి. మీరు పిన్స్ కూడా 4 పెట్టుకుంటారు కదండి, ఈ 1/2 ఇంచ్ తీసుకున్న వాళ్ళు 4 పిన్స్ అనేటివి పెట్టుకోవచ్చండి. మీరు ఒకవేళ బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే ఇంచు మందం కూడా పెట్టుకోవచ్చు, అంటే 3 పిన్నులు పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. అందుకే మీరు ఫస్ట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలా గీతలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, నేను ఎలా మార్కింగ్ చేశాను, ఇలా వంకగా. మనకు బెల్ట్ పట్టి ఎలా ఉంటుంది, మన క్రాస్ పట్టి అనేది ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. చూడండి, ఇంచ్ మందం, అక్కడ ఇంచ్ మందంతో టిక్ మార్క్ చేసుకొని ఇలా షేప్ అనేది గీసుకోండి. ఇప్పుడు కట్ చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు కూడా వస్తుందండి, కట్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది మనకు. చూడండి, ఇలా మనం ఇక్కడ జాగ్రత్తగా కట్ చేసుకోండి, రౌండ్ షేప్గా. ఇలా కట్ చేసేసేయండి చక్కగా. ఇక్కడ కూడా చంక భాగం కరెక్ట్గా కట్ చేసుకోండి, జాగ్రత్త. కొంచెం అయిపోయిందండి మనకు. చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు చేతులని 4 మడతలుగా వేసుకోవాలి. 4 మడతలుగా మనము బ్లౌజ్ పీస్ ఎలా 4 మడతలుగా వేసుకుంటామో ఈ పేపర్ పైన కూడా 4 మడతలుగా వేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి వదిలిపెట్టండి, కుట్రలోకి పోతుంది కాబట్టి. పైన కూడా ఒక 1/2 ఇంచ్, అంటే టోటల్గా 1 ఇంచ్ వదిలిపెట్టుకుంటే మనకు కింద సైడ్ కుట్లలోకి పైన సైడ్ కుట్లలోకి పోతుంది.
ఇక్కడేమో మన కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే టిక్ మార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చంక భాగంలో టిక్ మార్క్ చేసుకోండి. అక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోండి, కుట్రలోకి పోతుంది కాబట్టి. ఇప్పుడు 1 ఇంచు మందం ఇలా మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా గీసేసేయండి. ఇంచు మందం గీసుకున్నాం కదా, దాని నుంచి స్ట్రైట్గా గీసేసేయండి. ఆ గీత ఎందుకంటే మనకిప్పుడు ఈ షేప్ అనేది కరెక్ట్గా రావడానికి, చేతి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి ఆ గీత అనేది గీసానండి. ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ మీరు పేపర్ పైన వంకలు వేయడం ప్రాక్టీస్ చేశారనుకోండి, కంపల్సరీ మీకు కూడా వచ్చేస్తుంది అలా షేప్ అనేది. ఇప్పుడు కట్ చేసేసుకోండి. కంపల్సరీ నేను అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టాను చూడండి, అదేం మార్క్ అంటే మనకు చేతి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు, ఆ కింద సైడు ఒక మార్కింగ్ చేశాను కదండి, అది కంపల్సరీ పెట్టుకోండి మీరు. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక్కడ మనము ఒక చిన్న మార్కింగ్ చేసుకుందామండి భుజం దగ్గర. చూడండి ఇప్పుడు ఇక్కడ కుట్టు దగ్గర నేను అన్నాను చూడండి, ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాను, అది కుట్టు అంటే చేతు స్టార్టింగ్ కుట్టు అన్నట్టు అది. ఇలా వేసుకొని పేపర్ని కుడి సైడు ఒక చిన్నగా లోతు అనేది తీసుకోండి. ఇలా కొంచెమేనండి, ఎక్కువగా వెళ్ళిపోకండి, చివరి వరకు వెళ్ళిపోకండి, కొంచెమే తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసేసండి. ఈ మాత్రం పేపర్ అనేది వెళ్ళాలండి మనకు, క్లాత్ అయినా పేపర్ అయినా వెళ్ళాలి ఆ మాత్రం. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బెల్ట్ పట్టీ, క్రాస్ పట్టీ. చూడండి క్రాస్ పట్టీ నాకు 10 వస్తే 11 పెట్టుకున్నానండి. ఎందుకంటే మన కుట్లలోకి అలా పోతుంది కాబట్టి, కొంచెం ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి, తక్కువ కాకుండా చూసుకోండి. కింద సైడు 2.5, పైన సైడు 3. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కట్ చేయండి. మధ్యలో కూడా మనకు 2.5 ఉండాలండి, ఇక్కడ కూడా 2.5 ఉండాలి. పై వరకు వచ్చేసరికంటే 3.5 వచ్చేసేయాలి. ఇలా మార్కింగ్ చేసుకోండి. నాకు 9 వచ్చింది కాబట్టి నేను 10 పెట్టుకున్నాను. అలా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఏం కాదండి, ఎందుకంటే మనం ఎక్కువ అయితే కట్ చేసేస్తాము. కొంచెం ఎక్కువ పెట్టుకోండి కానీ తక్కువ మాత్రం పెట్టుకోకండి. ఇలా కరెక్ట్గా కట్ చేసేసేయండి. చూడండి మనకు క్రాస్ పట్టీలు కరెక్ట్గా వచ్చేసాయి. 2 మడతలతో కట్ చేశాను కాబట్టి 2 ఒకేసారి వచ్చేసాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.